దీన్ని యునెస్కోలో కలపాలా గండికోటను. దీనికి ఏమేమి అవసరమో అన్ని చర్చ కూడా జరిగింది. కొన్ని లిస్టు సార్ట్అవుట్ చేసి ఇస్తాం, అంటే ఏం కావాలా ఇంకా ఇవన్నీ చేస్తే అని. అందులో లోపల గండికోటలో మీరందరూ చూసేది 160 ఇళ్ళు ఉన్నాయి. ఒక 120 మంది కాపురాలు ఉన్నారు, 40 మంది బయట వచ్చిపోతుంటారు. వీళ్ళందరినీ ఖాళీ చెప్పాలి. అయితే గౌరవప్రదంగా పంపాలి. వాళ్ళకి కావాల్సిన డబ్బులు మేము గవర్నమెంట్ టూరిజం ఇస్తుందా, P4లో ఇస్తాము, ఏపీ గవర్నమెంట్ ఇస్తుందా, సెంట్రల్ ఇస్తారు, మేమందరం ఒకటే. దీనికి ఇచ్చేదానికి మేము సుముఖత కూడా నా ముందుగా చెప్పడం జరిగింది. వసతులు కల్పన కూడా లోపల చేస్తామని చెప్పినాము. అంతేకాకుండా ఇది బానుకోటల మధ్య గండికోట ఉందని, కింద గండికోట పోర్టు కింద ఒకవైపు గండికోట రిజర్వాయర్, మరొక వైపు మైలవరం రిజర్వాయర్, ప్లస్ విండ్ పవర్, సోలార్ పవర్, థర్మల్ పవర్, మరియు జమలడు పక్కనే ఉంది, మొదటూరు పక్కన ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, నేషనల్ హైవే ఉంది, రైలు సౌకర్యం ఉంది. ఇన్ని రకాలుగా ఉండడం వలన ఇది గ్రేట్ కాన్యన్ ఆఫ్ ఇండియా అని అందరూ సుభిష్టంగా చెప్పే మాట. దీన్ని ఇన్ని రకాలుగా ఉన్న తర్వాత దీన్ని యునెస్కోలో చేర్చని నేను నా వంతుగా అభ్యర్థన చేసినాడు. అది సుముఖంగా ఉన్నారు. ఇది చాలా గొప్ప ప్లేస్, అసలు న్యాచురల్గా ఉంది ప్రదేశం. వైజాగ్లో ఉంది కానీ ఇన్ని రైట్స్ లేవంటున్నారు. కాబట్టి మనకు ఆస్కారం కోసం అందరం P4లో అంటే డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ప్రైవేట్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా సహకరించాలి. మా వంతు సాయం చేస్తాము. అంటే ఇక్కడ ఫెసిలిటీస్ రావాలి. యునెస్కో వాళ్ళు వచ్చిపోయినప్పుడు మనం అందులో మధ్య భాగంలో ఉన్నాం. అటు చెన్నైకి, బెంగళూరుకి, హైదరాబాద్కు వచ్చిపోయే వాళ్ళ బిజినెస్ కూడా. కాబట్టి ఇది వస్తుందని ఆశాజనకంగా ఉన్నాం. అదే జరిగితే అద్భుతం. యునెస్కో వాళ్ళు గుర్తిస్తే అద్భుతం. వరల్డ్ టూరిజం వాళ్ళు కూడా గుర్తించాలి. గుర్తించిన తర్వాతనే వాళ్ళు కూడా గుర్తించేటట్టుగా మనం చేయగలిగితే యునెస్కో వాళ్ళు తీసుకున్నదాన్ని సుముఖత ఉంది అని వాళ్ళ విషయాన్ని వాళ్ళ స్కోప్ ఉందా లేదని అడిగిన అధికారులు 100% స్కోప్ ఉందని చెప్పారు. మనమందరం ఆశాజనకంగా ఉన్నాం. మన ఏరియా మరింత బలపడాలా ఇప్పుడే ఇవ్వడం జరిగింది. అదే కాకుండా జితేంద్ర సింగ్ గారు రికమెండ్ చేస్తా యునెస్కో కానీ గండికోట టూరిజం కానీ చెప్పడం జరిగింది. కాబట్టి ఆశాజనకంగా భవిష్యత్తులో యునెస్కో గుర్తిస్తుందని, వరల్డ్ టూరిజంగా మారుతుందని ఆశాజనకంగా ఉన్నాం. ఓకే, థ్యాంక్స్. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.